హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలగపిండితో వడియాలు ఎలా చేయాలో చెప్తాను. దానికి తెలగపిండి, నువ్వులది, వెల్లుల్లిపాయలు, ఉప్పు, వాము, కారం ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతాయి. మనం తీసుకున్న నువ్వుల తెలగపిండిలో నీళ్ళు పోసుకొని ఒక రోజు మొత్తం నాననివ్వాలి. ఆ తర్వాత ఇలా పేస్ట్గా ముద్దగా తెల్లగా ఉంటుంది. అందులో గట్టిగా ఏం లేకుండా చూసుకోవాలి. మనం తీసుకున్న వాముని, ఉప్పుని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, చిన్నగా రవ్వగా ఉండేట్టు చూసుకోవాలి. వాము మరీ మెత్తగా అయిపోతే చేదు టేస్ట్ వస్తుంది కదా, అందువల్ల. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మరీ మెత్తగా కాదు, ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. మనం అలా మిక్సీ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కలిపి నువ్వుల పిండిలో వేసి మన రుచి తగ్గట్టుగా సరిపోయిందో లేదో ఉప్పు అది చెక్ చేసుకొని కారం అది మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఆ పిండిని బాగా కలిపి తర్వాత ఉండలుగా చేసుకొని ఈ షేప్లో మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన వాటిని ఎండలో 3 రోజులు ఎండనివ్వాలి. తర్వాత మనం తినడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది పచ్చిపిండి కూడా చాలామంది తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మన వడియాలు రెడీ. 2 డేస్ తర్వాత మనకి ఎన్ని వడియాలు, ఇవి మనకు ఒక 1 year వరకు నిల్వ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది 1 year వరకు. వడియాలు రెడీ.